దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. చదవబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పౌలు గారు కొరింథులో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో ఇది ఒక అంశం. ప్రాముఖ్యమైన విషయాలలో ఇది ఒక విషయం. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట వెలుచూపు వలన కాక ఎలా నడుచుకోవాలంట? విశ్వాసము వలన నడుచుకోవాలి. ఈ లోకములో మనం జీవించుచున్నంత కాలం మన యొక్క బ్రతుకులు, మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే అనేక రీతులుగా, అనేక రకాలుగా నడుచుకుంటూనే ఉంటాం. అనేక ప్రదేశాలకు వెళ్తూనే ఉంటాం. అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. అనేకమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదిగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం తీసుకుంటున్న నిర్ణయం సరైనదిగా అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన మంచి రిజల్ట్ రావచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన సరైనటువంటి రిజల్ట్ మనకు ఇవ్వకపోవచ్చు. ఇలాగున అనేకమైనటువంటి విషయాలలో, అనేకమైన సందర్భాలలో మన యొక్క బ్రతుకు ఎలాగుంటుంది అంటే కేవలం నడుచుచున్నట్టుగానే, జీవించుచున్నట్టుగానే, వెళుతున్నట్టుగానే, అలాగే ఉంటున్నట్లుగా మన యొక్క జీవితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనము నడిచేటువంటి ఈ యొక్క నడవడిక ఎలా ఉండాలి అంట? వెలుచూపు వలన కాక. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే మనకు కనబడేనట్టుగా, మన కంటికి కనిపించినట్టుగా కాకుండా ఎలా నడుచుకోవాలని వాక్యం చెప్తా ఉంది? విశ్వాసము వలన అనే వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇది చాలా అంటే చాలా, మరి ఒక మాటలో చెప్పాలంటే లోకానుసారముగా జీవించేటువంటి ఎవరికైనా సరే ఇది అసలు అంతు చిక్కనిది, సాధ్యపడనిది. కారణం ఏంటంటే, ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నడవండి అంటే మనం నడవగలుగుతామా? మనం కళ్ళు మూసుకొని నడవండి అంటే నడవగలుగుతామా? మన యొక్క చుట్టుపక్కల ఎవరైనా నీకేం కాదు, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు ముందుకు వెళ్ళాలా, లేకపోతే కుడివైపుకి వెళ్ళాలా, ఎడమవైపుకి వెళ్ళాలా, నేను చెప్తా, నువ్వు ఏం కంగారు పడకు, టెన్షన్ పడకు అని చెప్పినా మనకి ఎలా ఉంటుందంటే వేసే అడుగు ముందుకు పడదు. సరిగా తడుక్కుంటూ పడుతూ ఉంటుంది. అవునా? కారణం ఏంటంటే మనము బయటికి కనిపించేటువంటి విషయాలు చూడకుండా మనము ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నడిచేటువంటి పరిస్థితి వస్తుందో అది చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఎలా నడవాలంట? విశ్వాసము వలన. ఎలాగా? విశ్వాసము వలన. ఓకే, ఇప్పుడు విశ్వాసము వలన నడవడం, విశ్వాసము వలన జీవించడం అంటే, విశ్వాసము వలన జీవించడం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పనికి బయటికి వెళ్ళి వస్తున్నాం అనుకోండి, మనలో ఒక నమ్మకం ఉంటుంది. ఏంటి నమ్మకం? వెళ్ళి మరలా వచ్చేస్తాను అని. అవునా? కొన్నిసార్లు వేరే ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనలో ఒక విశ్వాసం ఉంటుంది. ఏమని? నేను మరలా ఇంటికి వచ్చేస్తాను. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు.
భారతదేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఈ రోజుకి కూడా ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదంట. ఈ రోజుకి కూడా ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. డబ్బులు లేక అంటే కాదు, ఎక్కొచ్చు కదా అంటే నేను ఎక్కను అంటున్నారు. ఎక్కొచ్చు కదా అంటే నేను ఎక్కను అంటున్నారు. ఏ అంటే పైకి వెళ్తే, విమానంలో గాలిలో పైకి వెళ్తే దేవుని దగ్గరికి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా ఇంకో స్టెప్పే, అటు నుంచి అటు వెళ్ళలేను, అప్పుడే వెళ్ళలేను అని కొంతమంది జోకుగా కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మామూలు భయం కాదనమాట. ఓ పాస్టర్ గారు ఉన్నారు, శామ్ అని. వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. ఆయన ఎంత దూరమైనా కారేసుకుని వెళ్ళిపోతాడు తప్ప విమానంలో మాత్రం ఆయన వెళ్ళడు. ఏ అంటే భయం. గమనించండి, దేవుని యొక్క మరలా ఆయన మామూలు విశ్వాసపరుడు కాదు. ఆయన సాక్ష్యం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన సాక్ష్యం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నమ్మలేనటువంటి రీతిగా ఆయన సాక్ష్యం ఉంది. నేను కూడా నమ్మలేకపోయా. ఏదో చెప్తున్నాళ్ళు అనుకున్నా. కానీ ఒక సందర్భంలో వాళ్ళ భార్య చెప్పింది, ఇంకో సందర్భంలో వాళ్ళ చర్చ్ విశ్వాస చెప్పాడు, ఇంకో సందర్భంలో ఆయన కొడుకు చెప్పాడు. ఏంటంటే ఆయన ఇంటి మీదకి ఎక్కి పని చేసుకుంటూ ఉంటే జారి కింద పడిపోయాడంట. పడిపోతే కాలు ఇరిగిపోయిందండి. పడిపోతే కాలు ఎముక ఇరిగిపోయింది. ఎముక విరిగిపోతే జనరల్ ఏం చేయాలి? మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సర్జరీ చేయాలి, రాడ్ వేయాలి, లేకపోతే సిమెంట్ కట్టాలి, ఎన్ని ఉంటాయో కదా. ఆయన విశ్వాసం అదేంటో, ప్రభువా నాకు విశ్వాసం ఉంది, నువ్వు బాగు చేస్తావని. నాకు తెలుసు నువ్వు వైద్యులకే పరమ వైద్యుడు అని. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు నామములో స్వస్థత కలుగును గాక అని ఆయన ప్రార్థన చేసుకొని ఆయన అంతే. హాస్పిటల్కి వెళ్ళలేదంట, ఒక ఇంజెక్షన్ తీసుకోలేదంట, కట్టించుకోలేదు, లేకపోతే రాడ్ వేయించుకోలేదు, ఏమీ లేదు. ఇప్పటికీ మామూలుగా నడవడు ఆయన, చక్క నడుస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. ఆయన ఒకటే మాట, నా విశ్వాసం నన్ను బాగుపరిచింది, నా విశ్వాసం నన్ను స్వస్థపరిచింది, బలపరిచింది. నడవలేను అని అన్నారు అందరూ, కానీ చక్కగా నడుస్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఆయన. గమనించండి, వెలుచూపు వలన కాక ఎలా నడుచుకోవాలంటే మనము విశ్వాసము వలన నడుచుకోవాలి. ఏ సందర్భంలో చెప్తున్నారు ఈ యొక్క విషయాలు, ఏ సందర్భంలో ఈ విషయాలు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరూ ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అంటే చనిపోవాలి. కాబట్టి ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే, ఎప్పుడు బ్రతికి ఉన్నప్పుడే, ఇంకా సజీవులుగా ఉన్నప్పుడే మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఒకవేళ భూమి మీద ఈ యొక్క గుడారం ఏమైనా అయిందనుకోండి, కంగారు పడాల్సిన పని ఏమైనా ఉందా? లేదు. ఎందుకని? వెంటనే ఎక్కడ? పరలోకములో మన కొరకు ఒకటి రెడీగా ఉంది. ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా రెడీగా ఉంది. ఎప్పుడైనా సరే ఒక వస్తువే ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా పడతామో, అదే రెండోది ఉంది అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు మనకి ఆలోచన ఉదయం ఎలాగుంటుంది, ఇది కాకపోతే ఇంకోటి అన్న మైండ్ ఉంటుంది మనకి. అవునా? ఇక్కడ ఈ భూమి మీద ఈ గుడారం ఒకవేళ ఏమైనా పుడుక్కమంటే వెంటనే ఏముందంట?
పరలోకములో మన కొరకు స్థిరమైనది, నిత్యమైనది, మనుషుల చేత కట్టబడినది. అది ఎవరి చేత కట్టబడింది? దేవుని చేత కట్టబడినది. సో ఇక్కడ కాకపోతే అక్కడ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ లోకములో మనం ఏం చూడొద్దు? వెలిచూపు వద్దు. లోకాన్ని కాదు మనం చూడవలసింది, పరిస్థితులు కాదు మనం చూడవలసింది, లేకపోతే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మరి అధికారాలు, లేకపోతే పరిస్థితులు, అవి కాదు. కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను చూచి కొంతమంది జీవితాలలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక మనం ఆలోచన చేస్తే, పేతురు మరి యేసయ్య నీటి మీద నడుచుచున్నప్పుడు, నీవే అయితే నేను కూడా నీటి మీద నడవడానికి సెలవిమ్ము అన్నప్పుడు, ప్రభు నేనే, నువ్వు నడువు అన్నాడు. అప్పుడు పేతురు నీటి మీద నడిచాడు. నడిచినంతసేపు ఏం కాల, యేసయ్యను చూచినంతసేపు ఏం కాల, ఆయన మీద దృష్టి ఉన్నంతసేపు ఏం కాల. కానీ ఎప్పుడైతే తన యొక్క చూపు మారిందో, ఎప్పుడైతే తన యొక్క చూపు వేరే మీదకి మళ్ళిందో, ఏమవటం ప్రారంభించాడు? మునిగిపోసాగేను. యేసయ్య మీద ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. పక్కకి ఎప్పుడైతే చూచాడో ఏమైంది? మునిగిపోసాగాను. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. అర్థం ఏంటి? 99 గొర్రెలు బాగానే ఉన్నాయి. 99 గొర్రెలు ఎవరిని వెంబడిస్తున్నాయి? కాపరినే వెంబడిస్తూ ఉన్నాయి. ఆ 99 గొర్రెలు క్షేమంగానే ఉన్నాయి. ఆ 99 గొర్రెలు బాగానే ఉన్నాయి. కానీ ఈ ఒక్క గొర్రె ఎందుకు తప్పిపోయింది? ఈ ఒక్క గొర్రె ఎందుకు తప్పిపోయింది? జనరల్గా గొర్రెల్లో ఉన్నటువంటి స్వభావం ఏంటి? అవి ముందు వాటిని చూసి నడుస్తాయి, కాపరిని చూసి నడుస్తాయి. ముందువి ఎలా వెళ్తున్నాయో ఇవి కూడా అలాగే వెళ్తాయి. అది గొర్రె యొక్క స్వభావం. కానీ ఈ గొర్రె తన యొక్క స్వభావాన్ని అనుసరించిందా అంటే తన స్వభావాన్ని అనుసరించలేదు. ఏం చేసింది? గొర్రెలాగా కాదు, మిగతావి ఎలాగెళ్తున్నాయో వాటిని వెంబడించలేదు. కారణం అది ఓన్ డెసిషన్, సొంతగా ఒక నిర్ణయం తీసుకుంది. వెలుచూపు, అరే ఇటువైపు చాలా బాగున్నాయి, అరే ఇటువైపు చాలా బాగున్నాయి అని వెలుచూపు. అటు చూసింది, ఇటు చూసింది. ఏమైపోయింది? తప్పిపోయినటువంటి పరిస్థితి. వెలుచూపు. దేవుని యొక్క వాక్యములో ఇంకా కొన్ని విషయాలు కనుక మనం గమనించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఇలాగ కూడా మనం ఆలోచన చేయొచ్చు. నయోమి తన యొక్క దేశంలో ఉండగా కరువు వచ్చింది. కరువు ఆమెకు ఒక్కరికే వచ్చిందా? ఆమె కుటుంబానికి ఒక్కరికే వచ్చిందా కరువు అంటే? అందరికీ వచ్చింది. ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. కానీ ఈమె ఆ కాలంలో, ఆ సమయంలో అందరూ ఒకవేళ ఏమో ప్రార్థన చేశారేమో, దాచుకున్నాయే ఒకవేళ బయటికి తీసుకున్నారేమో, లేకపోతే అయ్యో ప్రభువా ఎలాగాని ప్రార్థన చేశారేమో. ఈమె ఎటు చూసింది? వెలుచూపు అనొచ్చు. ఏ చూపు? వెలుచూపు. మా కుటుంబం బాగుండాలి, మిగతా వాళ్ళ సంగతి నాకు వద్దు, నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. ఆలోచన చేయండి. ఈమె మోయాబుకి వెళ్ళిపోతే
అక్కడ పుష్కలంగా ఆహారం ఉంది. మోయాబుకి వెళ్ళిపోతే అక్కడ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. మోయాబుకి వెళ్ళిపోతే ఆడ కరువు లేదు. మోయాబుకి వెళ్ళిపోతే ఆకలితో ఉండాల్సిన పని లేదు. మోయాబుకి వెళ్ళిపోతే అక్కడ నేను ఇంకా ఈ ఆహారము కోసం ఏడవలసిన పని లేదు. ఇది ఈమె యొక్క ఆలోచన విధానం. ఈమె యొక్క ఆలోచన విధానం వెలుచూపు. ఎలా నడుచుకోవటానికి ఇష్టపడలేదు? విశ్వాసముతో నడుచుకోవటానికి ఆమె మనసు ఒప్పుకోలే. విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి ఆమె మనసు ఒప్పుకోలే. వెలుచూపు. ఇప్పుడెలా తిండెలా, బ్రతుకెలా, నా జీవితం ఎలా, నా కుటుంబం ఎలా, నా భర్త ఎలాగా, నా బిడ్డలలాగా. కేవలం వెలుచూపుతో కూడిన ఆలోచనలు. ఈ వెలుచూపు వలన నయోమి ఏం చేసింది అంటే, దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో ఉండకుండా, దేవుడు నియమించిన స్థలములో ఉండకుండా, దేవుడు పెట్టిన స్థలములో ఉండకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళినట్లుగా, మోయాబు వెళ్ళి అక్కడ నివసించినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. చూచినప్పుడు పరిస్థితులు ఆ టైంకి బాగానే ఉండొచ్చు, ఆ టైంకి అందంగానే ఉండొచ్చు, ఆ టైంకి కంఫర్ట్గానే ఉండొచ్చు. నా ఏమి అనుకుని ఉంటుంది, నేను ఎక్కడికి రాబట్టి నాకు మంచి కోడలు దొరికారు అనుకోవచ్చు. ఏమని? అక్కడికి వెళ్ళబట్టే 2 కోడళ్ళు, ఒకరు ఓర్ప, 2 రూతు. 2 కోడళ్ళు, అద్భుతమైన కోడళ్ళు నాకు ఎక్కడికి రాబట్టి దొరికారు. అక్కడే ఉండిపోతే నా బతుకు ఏమైపోయేదో, ఎలాంటి కోడళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఫారినర్స్ వచ్చారు అనుకుంటుంది. ఎవరు వచ్చారంట ఆ ఇంటికి? ఫారినర్స్ వచ్చారు అనుకుంటుంది. గమనించండి ఒకసారి. స్టార్టింగ్లో బాగానే ఉంది, ఫుడ్ విషయంలో లోటు లేదు, నీళ్ళ విషయంలో లోటు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే కొత్త దేశం, ఎలా ఉండాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఏ స్థలంలో ఉండాలి, మొత్తానికి అన్నీ సెటిల్ అయిపోయినాయి. బాగుంది అనుకుంది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఒకటి భర్త చనిపోయాడు. ఆమె అనుకుంది, సర్లే నా భర్త ఇంకేం సంవత్సరం బతుకుతాడులే, ముసలోడు అయిపోతున్నాడు, పోతపోయాడు, నా కొడుకులు ఉన్నారులే, నా కోడలు ఉన్నారులే, ఏం కాదులే అనుకుందేమో. తీరా చూస్తే ఏమైంది? కొడుకులిద్దరు కూడా చనిపోయారు. ఆలోచన చేయండి ఒకసారి. ఆమె యొక్క వెలుచూపు వలన ఏం జరిగింది? తన యొక్క భర్తను పోగొట్టుకుంది, తన యొక్క కుమారులను పోగొట్టుకుంది. మరలా బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చేసింది? మోయాబు నుండి ఎక్కడికొచ్చేసింది? మోయాబు నుండి బెత్లెహేమునకు వచ్చేసింది. ఆలోచన చేయండి సార్. ఆమె యొక్క వెలుచూపు పరిస్థితులు ఏం చేసింది అంటే, బెత్లెహేము నుంచి వెళ్ళిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి అన్నట్లుగా చేసింది. వెలుచూపు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. వెలుచూపు అంటానికి ఇంకొక అర్థం చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అబ్రహామును లోతును కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఎవరు? అబ్రహామును లోతును ఆలోచన చేయగలిగితే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడో అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఈ స్థలాలు నువ్వు ఎటువైపు వెళ్తావు, నువ్వు ఏ భాగం కావాలి అని అబ్రహాము లోతు డిసైడ్ చేసుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు
అబ్రహాము నేను పెద్దోను కాబట్టి లోతు నేను ఎక్కడ ఉంటాను, నువ్వు పలానా చోట ఉండు అని అంటే లోతు అబ్బాబే అలా కాదు అన్నట్టుగా ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే లోతు అబ్రహాంకి ఏమవుతాడు? కొడుకు వరుస, అన్నయ్య కుమారుడు. కాబట్టి చిన్నాన్న నువ్వు ఏదంటే అది అనే అవకాశం ఉంది. కానీ అబ్రహాము పెద్దోడైనా, అబ్రహాము తండ్రి వయసులో, తండ్రి బాధ్యతగా, తండ్రి హోదాలో ఉన్న అబ్రహాం ఏం చేశాడు? లోతు నీకు ఏ భాగం కావాలి? నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమర వైపుకి వెళ్ళిపోతా, నువ్వు ఉత్తర వైపుకి వెళ్తే నేను దక్షిణ వైపుకి వెళ్ళిపోతా, నువ్వు ఏం చూస్ చేసుకుంటావు నీ ఇష్టం, నువ్వు అటు ఇటు తిరిగి నీకు ఏది కావాలో ముందు నువ్వు చూసుకో, నువ్వు తీసుకున్న దాన్ని బట్టి నేను నీకు వ్యతిరేక దిశలో వెళ్ళిపోతా అన్నాడు. అయితే లోతు ఏం చూశాడు? ఆలోచన చేయండి. వెలుచూపు. ఏం దేని మీద దృష్టి పెట్టాడు? పచ్చగా ఏముంది, లేకపోతే నీళ్ళు బాగా ప్రవహించేటువంటి ప్రాంతం ఏదుంది, ఆ ప్రాంతానికి వెళ్తే నేను పంటలు పెంచుకోవడానికైనా, లేకపోతే నా యొక్క మందలు నీళ్ళు తాగడానికైనా, ఎక్కడ ఏ ఆటంకం ఉండకుండా, ఏ లోటు లేకుండా, ఏ తక్కువ కాకుండా ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది, తన మైండ్ అంతా దాని మీదే ఫోకస్, తన యొక్క ఆలోచన అంతా కూడా కేవలం దాని మీదే. అంటే ఒకటి, అసలు దాని మీద దృష్టి పెట్టొద్దు అని కాదు నా యొక్క ప్రసంగం అంశం. మన అడుగు దేనితో వేయాలి అంటే విశ్వాసముతో అనేది నా అంశం. వెలుచూపుతో అందరూ నడిచేదే, అందరూ చేసేదే, అందరూ చేసినట్టుగా దేవుని బిడ్డలమైనటువంటి మనము అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేస్తామంటే వాళ్ళకే మనకి తేడా ఏంటి? కాబట్టి వెలుచూపు మనందరికీ తెలుసు. లోతు వెలుచూపుతో ఏం చేశాడు? సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాలను చూస్ చేసుకున్నాడు. ఇక్కడైతే బాగుంటుంది. అబ్రహాం సరే నీకు అది కావాలా, ఓకే తీసుకో అని ఆపోజిట్ డైరెక్షన్లో అబ్రహాం వెళ్ళిపోయాడు, కానానుకు వెళ్ళిపోయాడు. అయితే నెక్స్ట్ జరిగినటువంటి పరిస్థితి, నెక్స్ట్ జరిగినటువంటి పరిణామాలు ఆలోచన చేస్తే ఏదైతే పచ్చదనముగా ఉంది అనుకున్నాడో ఆ పచ్చదనం కాస్త ఏమైపోయింది? ఆలోచన చేయండి. ఏ ప్రాంతానికి వెళ్తే నా కుటుంబం బాగుంటుంది అనుకున్నాడో, ఏ ప్రాంతం వెళ్తే నా యొక్క మందలు బాగుంటాయి అనుకున్నాడో, ఏ ప్రాంతానికి వెళ్తే నా యొక్క జనాంగం లేకపోతే నా తర్వాత తరము వారు బాగుంటారు అని అనుకున్నాడు, ఏమైంది? ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, ఏ ప్రాంతంలో అయితే లోతున్నాడో దేవుడు అబ్రహామును బట్టి లోతును శపించక, నాశనం చేయక, కాల్చివేయక ఏం చేశాడు? వెంటనే అక్కడి నుండి బయటికి రప్పించడానికి తన దూతను పంపి, దూత ఏం చేసిందంటే వారిని పట్టుకొని నైట్ ఎక్కడ తీసుకొచ్చేసింది? ఊరి వెలుపలికి తీసుకుని వచ్చేసింది. దానికి ముందు అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవా 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ ప్రాంతాన్ని కాపాడవా? దేవుడు అన్నాడు కాపాడుతానన్నాడు. కానీ అక్కడ జరగబోయేది ఏంటి? అగ్నితో
కాల్చబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 50 మంది కూడా లేరు. అప్పుడు అబ్రహాం అన్నాడు, 40 మంది ఉంటే కాపాడుతావా? ఎస్. కానీ అక్కడ ఎంతమంది లేరు? 40 మంది కూడా లేరు. 30 మంది ఉంటే ఎస్ కాపాడుతా, కానీ అక్కడ 30 మంది కూడా లేరు. 20 మంది ఉంటే ఎస్ కాపాడుతా అన్నాడు దేవుడు, ఆడ 20 మంది కూడా లేరు. 10 మంది ఉంటే ఎస్ కాపాడుతానన్నాడు దేవుడు, కానీ అక్కడ 10 మంది కూడా లేరు. ఆలోచన చేయండి. అటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు లోతు, తనకి తెలియకుండా, అందులో ఏముందో తెలియకుండా, ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాగుంటారో తెలియక, ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలాగుంటాయో తెలియక, కేవలం ఏం చూచి? వెలిచూపు అంటారు దానిని. ఏమంటారు? వెలిచూపు. కొన్నిసార్లు మన యొక్క అనుదిన జీవితాలలో ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు కనబడుతూ ఉంటాయి. వంకాయలు కొనుక్కొచ్చాం, చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కోస్తే అందులో పుచ్చులు కనబడతాయి. ఇంట్లో భార్య అంటది, ఏమండి పుచ్చులు తెచ్చారండి, ఏ చూపి అంటే బయట ఎలా కనబడుతుంది? అది దగదగ మెరుస్తున్నట్టుగా కనబడుతుంది, లోపల పుచ్చుందని మనకెలా తెలుస్తుంది? మనం ఏం చూసుకుంటాం? పైన కనబడేది మాత్రమే. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక పద్యం మీద ఉండేది, పొట్ట విప్పు చూడు పురుగులుండు అని. ఏ పండు అది? మేడి పండు చూడు మేలుమై ఉండు. కానీ అది లోపల చూస్తానంట పురుగులు ఉంటాయంట. ఆలోచన చేయండి ఒకసారి. చాలామంది వెలుచూపుతో ఏమైపోతున్నారు తెలుసా? నాశనం అయిపోతున్న పరిస్థితుల్లో, వెలుచూపుతో చేతులారా పాడు చేసుకుంటున్న పరిస్థితులు, వెలుచూపు ద్వారా దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు, వెలుచూపు ద్వారా దేవునికి ఉగ్రతకు లోనవుతున్న పరిస్థితులు. గమనించండి ఒకసారి. లోతు జీవితంలో మనం గమనిస్తే, వెలుచూపుతో నాకు సొదొమ గొమొర్రా ప్రాంతాలు కావాలి, పచ్చదనం బాగుంది, అక్కడ నీళ్లు బాగున్నాయి, చాలా బాగుంది, అది తోట వలె ఉంది అనుకున్నాడు. ఎలాగుందట? తోట వలె. మామూలు తోట కాదు, మళ్ళీ అది మామూలు తోట కాదు. ఏం తోట అంట? దేవుని తోట. అబ్బో, ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏదైనా తోటలా కనబడినట్టుంది లోతుకి. ఎలా కనబడి ఉంటుంది? అది ఏదైనా తోట వల్ల కనబడి ఉంటుంది. ఆ తోట కావాలనుకున్నాడు, కానీ జరిగినటువంటి పరిణామం మనందరికీ తెలుసు. దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి తీసుకొచ్చాడు. ఆయన బయటికి తీసుకొచ్చాడు, లాక్కొని బయటికి తీసుకొచ్చాడు. తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు మనకు తెలుసు. లోతు కూతుర్లకి పిల్లలు పుట్టారు. ఆ పుట్టినటువంటి పిల్లలకి ఏ పేరు పెట్టారో తెలుసా? మొదటోడు పేరు మోయాబు. గమనించండి ఒకసారి. అతని సంతానమే ఏమని పిలువబడిందంటే మోయాబీయులు అని పిలువబడింది. ఎవరు వాళ్ళు? మోయాబీయులు అని పిలువబడ్డారు. ఈ మోయాబీయులు అనేటువంటి వీరు ఇశ్రాయేలీయులకి ఎలాగా వారు తయారయ్యారు అంటే శత్రువులుగా తయారైనటువంటి పరిస్థితి. గమనించండి. ఒకళ్ళు కాదు, ఒకళ్ళది అయిపోయింది అనుకున్నారా? లోతు ఒకరిది అయిపోయింది అనుకున్నారా? లోతు తర్వాత తన యొక్క జనరేషన్స్ లేకపోతే తన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క తరము వారు ఎవరికి శత్రువులుగా ఉన్నారు అంటే ఎవరికి? ఇశ్రాయేలీయులందరికీ శత్రువులు ఉన్నారు. ఇంతకీ ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? అబ్రహాం సంతానమే. ఆలోచన చేయండి ఒకసారి. కారణం ఏంటి అంటే అక్కడ లోతు తీసుకున్న నిర్ణయం. దేని చూసి?
వెలుచూపు, బయట చూపు, బయట చూపు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు బాగా తెలుసు. ఆ ఇంటిలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటిలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. ఒకడు పెద్దోడు, ఇంకొకడు చిన్నోడు. అయితే పెద్దోడు తండ్రి యొక్క మాట వింటూ, తండ్రి యొక్క బాధ్యతను మోసుకుంటూ, ఆ యొక్క పనిలో మరి తండ్రికి సహాయపడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కొడుకు కనబడుతూ ఉన్నాడు. కానీ చిన్నవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? చిన్నవాడి పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా బాధ్యతగా ఒక ఆలోచన చేసినట్టుగా ఎప్పుడైనా మనకు కనబడుతుందా? తన యొక్క తండ్రికి ఏదైనా ఒక పని మరి హెల్ప్ చేద్దాం అని ఏమైనా ఎప్పుడైనా ఆలోచన చేశాడా? తన చూపంతా వెలుచూపు, తన చూపంతా వెలుచూపు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలా? ఎప్పుడెప్పుడు స్నేహితులతో వెళ్ళిపోవాలా? ఎప్పుడెప్పుడు నా సొంత జీవితాన్ని నేను అనుభవించాలా అనుకున్నాడు. తండ్రి ఎంత చెప్పినా, అన్న ఎంత చెప్పినా, పోనీ ఇంట్లో పనివారు రే బాబు ఎందుకురా, చిన్నయ్య గారు ఎందుకండి అన్నట్టుగా ఏం చెప్పినా, నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారంగా నేను వెళ్ళిపోవాలి అంతే. కొంతమంది ఉంటారు ఒకటి అనుకుంటారు, కొంతమంది ఉంటారు ఒకటి అనుకుంటారు. ఒకటి అనుకున్న తర్వాత అంతే, అది మంచిదవు చెడదవు, నేను అనుకున్నాను కాబట్టి అది చేసేయాలి. మిగతా వారు మెచ్చరు అని తెలిసిన నేను అనుకున్నాను జరిగిపోవాలి. మిగతా వారికి ఇష్టం లేకపోయినా నేను అనుకున్నాను అది అయిపోవాలి. అరే మిగతా వారు బాధపడతారు, అబ్బాయి వాళ్ళు బాధపడినా కానీ అవసరం, నేను అనుకున్నాను అది జరిగిపోవాలి. ఆలోచన చేయండి. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? వెలుచూపు. ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామా? నా ఆస్తిలో నా భాగం ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా? అరే ఇంట్లో ఉంటే ప్రతిదానికి మా నాన్న అడగాల్సి వస్తుంది. నాన్న 10 రూపాయలు ఇయ్యి, నాన్న ఒక 100 రూపాయలు ఇయ్యి, నేను షర్ట్ కొనుక్కోవాలి, లేకపోతే నేను బయటికి వెళ్ళి బిర్యానీ తినాలి, లేకపోతే నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ప్రతిదానికి నిన్నే అడగాల్సి వస్తుంది. అదేదో నా భాగం నాకు వచ్చేస్తే నేను ఎవరిని అడిగే పని ఉండదు కదా. వెలుచూపు, వెళ్ళిపోయాడు బయటికి. ఆలోచన చేయండి. జరిగినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు నేను యాక్చువల్గా సిద్ధపడి వచ్చింది వేరే. నిలబడే ముందు వరకు నేను చదువుకున్నది వేరే. నిలబడే ముందు వరకు నేను రాసుకున్న వచనాలు వేరే. మరి దేవుడు ఎందుకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడో నాకు తెలియట్లే. మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకు, మన యొక్క నడవడిక ఎలా ఉంది? ఎలా నడుస్తున్నాం? వెలుచూపుతో కాక ఎలా నడవాలంట? విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. విశ్వాసముతో నడిచేటువంటి జీవితం, విశ్వాసముతో నడవగలిగేటువంటి తెగింపు, విశ్వాసముతో నడిచేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఈ వెలుచూపుతో నడిచేటువంటి ఈ జీవితం 70 లేకపోతే 80 సంవత్సరాల మట్టుకు మాత్రమే అది నడిపిస్తుంది. అంతే, దానికి ఇంకా అవకాశం లేదు. కానీ విశ్వాసముతో నడిచేటువంటి జీవితం లిమిట్లెస్, టైమ్లెస్. ఆలోచన చేయండి. నిత్యము అంటుంది వాక్యం, శాశ్వతము అంటుంది వాక్యం. అందుకనే ఈ లోకానుసారమైనటువంటి ఉద్యోగాలలో కొన్ని టెంపరీ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఏమో పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. ఏ జాబ్ కావాలని కోరుకుంటారు అందరూ? పర్మనెంట్ జాబే కావాలనుకుంటారు. కారణం ఏంటి? ఇప్పుడు తుమ్మితే ఎప్పుడు ఊడిపోద్దో తెలియని ముక్కు ఉందనుకోండి, ఏంటి పరిస్థితి?
మరి ఈ మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ముక్కు ఎప్పుడైనా ఓడద్దా? ముక్కు ఎవడ ముక్కు అయినా ఓడద్దా? పళ్ళు చెట్టు ఏమైనా ఉంటే ఊడుద్దేమో. కొంతమందికి పళ్ళు చెట్లు పెట్టుకుంటారు, పళ్ళు అన్నీ ఊడిపోయిన తర్వాత పళ్ళు చెట్లు పెట్టుకుంటారు. మా మమ్మీ వాళ్ళ మేనత్త మా మమ్మీ మేనత్త ఇప్పటికీ ఉంది, ఆవిడ బ్రతికే ఉంది విజయవాడలో. ఆవిడ అప్పుడప్పుడు పళ్ళు తోమే టైంకి మొత్తం బయట తీసేద్ది, బయట తీసేసి చక్క తోమేద్ది. తోమేసిన తర్వాత మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటుంది. పెట్టుకున్నప్పుడు మొహం అంతా బాగుంటుంది, అది తీసిందంటే లోపలికి వెళ్ళిపోద్ది, గుర్తుపట్టకే కొద్దిగా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఎప్పుడో నాకు తెలిసినటువంటి ఒక ఆయన హాస్యం తుమ్మేసరికి ఎదురు ప్లేట్లు పడిపోయింది ఆ పళ్ళు చెట్టు వచ్చి. ఆలోచన చేయండి ఒకసారి. అది ఊడినా పెట్టుకోవచ్చు, పర్లా. ముక్కు ఊడొద్దా? సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. పర్మనెంటే కావాలని కోరుకుంటారు అందరూ, అవునా? టెంపరీ ఎవరికి వద్దు. టెంపరీ అంటే ఎవరు ఇష్టపడరు. మరి వెలుచూపు అనేది ఎలాంటిది? టెంపరీ. వెలుచూపు అనేది ఎలాంటిది? టెంపరీ. కానీ విశ్వాసముతో నడిచేది శాశ్వతం, అది నిత్య జీవితం. మరి మన నడవడిక ఎలా ఉన్నది? మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకములో ఉన్నప్పుడు లోకములో ఉన్న వాటిని మనం చూడవలసిన పరిస్థితులు ఉంటాయి, కానీ బియాండ్ దట్ అంటే దానికి మించి మనకు కనబడని ఊహించినటువంటిది ఏదైతే ఉందో దానిని పొందటానికి విశ్వాసముతో నడిచేవారుగా ఉందాం. వాటిని పొందుకోవడానికి విశ్వాసముతో మన అడుగులు ముందుకు వేసేవారుగా ఉందాం. వాటిని మనము మన యొక్క శాశ్వతమైనటువంటి జీవములోనికి వెళ్ళడానికి విశ్వాసముతో కూడిన నడకను మనము నడిచేవారముగా ఉందాం. అలా నడవాలి అంటే వెలుచూపును పక్కన పెట్టాలి, మన కంటికి కనబడేదాన్ని పక్కన పెట్టాలి, మనం అనుకున్నది పక్కన పెట్టాలి. దేవుడు అనుకున్న దానిని పొందటానికి మనము విశ్వాసముతో అడుగు ముందుకు వేయవలసిన వారమై ఉన్నాం. అలాగున మన యొక్క జీవితంలో విశ్వాసముతో కూడినటువంటి నడవడికను కలిగి దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, పాటల్లో సహాయం చేశారు, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. దేవా, నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, నీ యొక్క సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి నీ ప్రార్థన చేయుచూ ఉన్నాం. దేవా, ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు ఆలకించుచున్నందుకు వందనాలు. ముఖ్యంగా సంఘాన్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ఉన్నాం. సంఘ బిడ్డలందరూ మీ చేతిగా అప్పగించుకుంటూ ఉన్నాం. నీ మేలులతో నింపండి దేవా. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ప్రతి ఒక్కరిని దేవా నీ యొక్క సన్నిధిలో ఎదుగులాగున వర్ధిల్లులాగున సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం. మరి ముఖ్యంగా దేవా, ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలందరి బట్టి వందనాలు. ప్రత్యేకముగా వారిని కనికరించండి దేవా. నీ బిడ్డలుగా వారు ఎదగటానికి వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. మరి ముఖ్యంగా దేవా, ఈ సమయంలో దేవా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు, వారి అవసరతలో మీ యొక్క సహాయం కోరుతున్నాం, కృప చూపించండి. మరి ముఖ్యంగా రేపు జరగబోయే ఆరాధన కోడికలో నీ బిడ్డలమైన మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి నీ సన్నిధికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. దేవా, మీకు వందనాలు. అదే రీతిగా ఈ సమయంలో దేవా మా యొక్క
మరి ఆప్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, ఎవరెవరైతే మమ్మల్ని ప్రార్థన చేయమని వారికి అవసరతలు తెలియచేసి ఉన్నారో వారి కొరకు దేవా మేము ప్రార్థన చేయుచున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మగ్గురాలు వెలుచు ఉండగా నిమ్మెనని దేవులతో నింపమని, ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించమని, రేపు ధ్యానం లేచి నేను స్తుతించే భాగం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.